ఇది వ్యాపారం. మామ ఈరోజు మీకు మా బావ నర్సరీ అయితే చూపిస్తాను. చాలా రోజులు నేను చూపిస్తాను అంటున్నారు కానీ నాకైతే కుదరట్లేదు మామ. ఈ రోజు అయితే మీకు ఈ నర్సరీ అయితే చూపిస్తాను. ఈ రోజు అయితే మనకి బండి లోడ్ అవుతుంది. హైదరాబాద్కి అయితే బండి లోడ్ అవుతుంది. 400 మొక్కలు అయితే లోడ్ అవుతున్నాయి. సరిగ్గా మనం ఇదే టైంలో నర్సరీకి అయితే వచ్చాం. మా బావ నర్సరీ పేరు వచ్చేసి పవన్ దుర్గా నర్సరీ మామ. ఇది వచ్చి మనకి ఇక్కడ 3 ఎకరాలు, వేరే చోట అయితే ఇంకొక అరెకరం అయితే వేరే చోట్ల అయితే ఉంటాయి. మొత్తం కలిపి 4.5 ఎకరాల పైన అయితే నర్సరీ అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఈరోజు ఏ మొక్కలు ఎవడవుతున్నాయి అవి కూడా అయితే ఒకసారి అయితే చూద్దాం. అది కాకుండా అసలు నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయో కూడా చూద్దాం మామ. ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అనేవి పెద్దగా ఉండవు. మొత్తం అంతా కూడా షో మొక్కలు అయితే ఎక్కువ. అవన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఈ మొక్కలు అయితే లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏర్ అయితే నరికేసి మొక్కలు అయితే రెడీ చేస్తున్నారు. ఈ బ్లాక్ ఫైకస్ మొక్కలు అయితే మాత్రం ఒక 100 మొక్కలు అయితే లోడ్ అవుతున్నాయి మామ. దీంతోపాటు ఇంకొక 3 రకాలు అయితే ఇంకొక 300 మొక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సైజులు అయితే 30 మామ. 30 కాబట్టి బరువు అయితే మాత్రం చాలా ఉంటాయి. చాలా అంటే 150 kgs పైన ఉంటాయి బరువు అన్నీ కూడా. అందుకని చెప్పి ఈ రోజైతే క్రెయిన్ ద్వారా అయితే ఇవన్నీ కూడా లోడ్ అవుతూ ఉన్నాయి. ముందైతే క్రెయిన్కి వేసి ముందు అసలు ఏర్ నరికేస్తారు మామ. ఏర్ నరికేసి మొక్కనైతే రెడీ చేసి పెడతారన్నమాట. మొత్తం అంతా కూడా తర్వాత క్రెయిన్కి కట్టేసి క్రెయిన్ ద్వారాగా ఇవి అయితే లోడ్ చేస్తారు. ఇది మొక్క చూడండి మామ ఎలా మోసుకొస్తున్నారు కింద నుంచి. ఇవి తీసుకొచ్చి గట్టు మీద అయితే పెడతారు. గట్టు మీద పెట్టిన తర్వాత ఇక్కడ నుండి క్రెయిన్ అయితే లారీలు అయితే పెడుతుంది. ఇక్కడ వరకు లేస్తే ఇంతకు మించి పైకి అయితే లగదీలేరు కదా మనుషులు కూడా. ఇదైతే ఈజీగా 150 kgs అయితే ఉంటుంది మొక్క వచ్చి. ఇవన్నీ కూడా 30 సైజు మొక్కలు అన్నమాట. లారీ మీద వేయడానికి అయితే చాలా కష్టం ఇవన్నీ కూడా. మామూలుగా అయితే ఒక 10 మొక్కలు 20 మొక్కలు అయితే మనుషులు అయితే వేసేస్తారు. కానీ నిజానికి ఇవన్నీ కూడా 400 మొక్కలు. ఈ రోజైతే 200 మొక్కలు లోడ్ అవుతాయి కాబట్టి మనుషులకైతే అవ్వదు. అందుకని ఇలా క్రెయిన్కి కట్టేసి మొక్కలను అయితే ఇలా లేపుకుని వెళ్ళి బండ్లు అయితే పెట్టేస్తారు మావ. నర్సరీ అయితే చాలా పెద్దది. మొత్తం అంతా కూడా కమర్షియల్ మొక్కలే. అంటే ఇప్పుడు మనకి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమి ఉండవు ఈ నర్సరీలో. మా నర్సరీలో అయితే మీకు అవి కూడా చూపిస్తాను కానీ ఈ నర్సరీలో ఉండవు. కానీ ఆర్డర్ ప్రకారం అవి కూడా వచ్చినాయంటే అవి కూడా వేరే నర్సరీలో కొనేసి ఆర్డర్లు అయితే వేస్తారన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇవన్నీ కూడా షో మొక్కలే. పెద్ద పెద్ద లేఅవుట్లకి కంపెనీస్కి అలాగే అందానికి పెంచుకున్న మొక్కలు ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా. రోడ్ సైడ్ అన్నీ మీకు రోడ్ సైడ్ కాదు పెద్ద పెద్ద లేఅవుట్లో పెద్ద పెద్ద కంపెనీల్లో మీకు అయితే ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటివి అన్నమాట ఇవన్నీ కూడా షో మొక్కలు అన్నీ. మీకు ఫ్రూట్స్ ఫ్లవర్స్ కూడా మీకు అన్నీ చూపిస్తాను. అవి అయితే మన నర్సరీలో అయితే లేవు, వేరే చోట అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఆర్డర్ ప్రకారం అయితే వేస్తారు మామ. ఇప్పుడైతే ఇదంతా లోడ్ అయిపోతుంది. అసలు మన నర్సరీలో ఏ మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒకసారి మనమైతే అడిగి చూద్దాం. ఆయన బావగారు చెప్పమని కంటే ఏం చేస్తున్నారు? పొద్దున్న బిజీగా ఉన్నట్టున్నారు. బిజీ ఏముంది మనకంటే ఇవాళ లోడ్ వేస్తున్నాం కదా. వరంగల్ వెళ్తుంది ఇది లోడు. మొక్క ఏంటంటే ఇది భలే ఉంది. ఇది వచ్చి ఉజేనియా. దీంట్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి డార్క్ వెరైటీ. ఇది నార్మల్ కూడా ఉంటుంది. ఇంగిటి సైడ్ ఉంది కదా నార్మల్. ఇది నార్మల్. దీనికి దానికి తేడా ఏంటండి? ఇదైతే మనకి పెద్దాకు వస్తుంది ఆకొచ్చింది. ఇదైతే చిన్నాకు వస్తుంది అన్నమాట. ఇది పెద్దది వస్తుంది. నాకు ఇది పెద్దది వస్తుంది. కలర్ కూడా తక్కువ ఉంటుంది. అది ఇదైతే డార్క్ కలర్ ఉంటుంది అన్నమాట. ఇది డార్క్ కలర్ అంటే రెడ్ అండి. ఫుల్ రెడ్ వస్తుంది. ఇది సైజ్ ఏం సైజ్ అండి? ఇది వచ్చి 25 ఇది 25. ఇంకా అన్ని సైజులు ఉన్నాయండి మన దగ్గర. మన దగ్గర అయితే ఇవి 25 ఉంటాయి. మన దగ్గర 30 కూడా ఉంటాయి. 21 ఉంటాయి. 13 ఉంటుంది. 7/8 కూడా ఉంటుంది. ఇది మొత్తం ఎన్ని ఉంటాయండి మొక్కలు? ఇది మన దగ్గర 25 అయితే కోన్ షేప్ కట్ చేసినవి అయితే 800 నుంచి 850 దాకా ఉంటాయి ఇవి. ఈ షేపులు కూడా మనకు నచ్చిన షేపులు కట్ చేయొచ్చు. అవునవును. కోను బాల్ కోన్ షేప్ చేసుకోవచ్చు, బాల్ షేప్ చేసుకోవచ్చు. ఇది స్పైడర్ టైప్ కట్ చేసుకోవచ్చు. స్పైడర్ టైప్ అండి. స్పైడర్ టైప్
ఇవి మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్ కట్ చేసుకోవచ్చమాట ఇవి. ఇదేం మొక్క అండి? ఇది వచ్చి కలరోమ. ఇది ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ కూడా వాడుకోవచ్చమాట. ఇది కుండీల్లో కూడా వేసుకోవచ్చమాట. ఇది నీడపట్టును కూడా పెంచవచ్చు దీన్ని. నీడ కూడా పెంచవచ్చు. ఇది ఎన్ని రకాలు ఉంటాయండి మన నర్సరీలో మొక్కలు మొత్తం? మన దాంట్లో అయితే ఒక 150 రకాల దాకా ఉంటాయి మొత్తం అండి. 150 రకాల. ఏంటండి ఇది వచ్చి అయితే మిర్చిమిల్లి గ్రీన్ బయట లోడ్ అవుతుంది కదా. బయట లోడ్ అవుతుందండి ఇది. అదే లోడ్ అవుతున్నాయి కదా బయట, వరంగల్కి వెళ్తున్నాయి. అవి వచ్చి మనకి 100 మొక్కలు లోడ్ అవుతున్నాయి. ఇవి వరంగల్కి వెళ్తున్నాయి అన్నమాట. ఇవి ఈరోజు ఒక బండి, రేపు ఒక బండి లోడ్ అవుతుంది. ఇవి మొత్తం ఏంటండి? మొత్తం బయట మిషన్ లోడ్ వేస్తుంది. చూసే ఒకసారి చూసండి, చూపించండి. ఇది అయితే మనకి ఇది 4 సంవత్సరాల మొక్క. ఇది ఏదండి? ఇది వచ్చి 200 కేజీలు వస్తుంది అన్నమాట. 180 నుంచి 200 కేజీలు వస్తుంది. ఇది 180 నుంచి 200 కేజీలు వస్తుందండి. 200 కేజీలు వస్తుంది. ఇది వచ్చి 12 ఫీట్లు ఉంటుంది హైట్ వచ్చి. ఇది 12 ఫీట్లు అండి. 12 ఫీట్లు ఉంటుంది హైట్ వచ్చి. బాగున్నాయండి మొక్కలు. అవును. ఏంటండి కింద? ఇవి వచ్చి ఇండోర్ ప్లాంట్. ఇవి లిప్టిక్లు అంట. దీని పేరు అయితే అగ్లనీయం. అగ్లనీయం అంటాం దీన్ని. దీంట్లో కూడా వాడచ్చామండి. ఇండోర్ వాడతారు, అవుట్డోర్ వాడరు. ఇండోర్ వస్తుంది అన్నమాట. దీంట్లో వైట్ కలర్ కూడా ఉంటుంది మన దగ్గర. వైట్ కలర్ అండి? వైట్ ఉంటుంది. ఇది వచ్చి వైట్ కలర్ అన్నమాట. ఇది అదే వైట్ అండి. ఇందాక రెడ్ కలర్, ఇది వచ్చి వైట్. ఇది ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ వస్తాయి. ఇవి ఇవ్వండి. ఇది ఫాక్స్టైల్ ఫామ్. ఇది బయట లోడ్ అవుతుంది కదా. బయట లోడ్ అవుతుంది. ఇది ఫాక్స్టైల్ ఫామ్. ఇది సైజులు ఎంత అండి? ఇది 30 ఇది 30 అండి. 30. ఇంకా తయారవ్వాలండి మొక్క. ఇది తయారైన మొక్కలలో లోడ్ అయిపోతున్నాయి కదా. ఇది ఇంకా టైం పడుతుంది. ఇంకా మీకు 5 నెలలు పడుతుంది ఇంకా ఇది రెడీ అవ్వాలంటే. ఇది ఇవైతే చిన్న ఇప్పుడు రెడీగా పెట్టామన్నమాట. మొన్న పెట్టాము. ఇది ఈ 30 30 అది వచ్చి 25 ఇవి. మీ చేతితో పట్టుకున్నది అయితే ఇంకా రెడీ అవ్వడానికి ఇంకా 5 నెలలు పడుతుంది. 5 నెలలు పడుతుంది. ఇది ఇన్ని నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పెంచాలంటే అప్పటి వరకు చేతి పెట్టి పెంచాలి. ఇట్లా పెంచాలి కదా మరి. పెట్టుబడులు వెరైటీలు ఉన్నాయి, చూపిస్తాను రాయాలి. ఈ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటాయి. అవుట్డోర్ పెంచుతూ ఉంటారు ఇట్లని. బ్లాక్ ఫైకస్ దీని పేరు. బ్లాక్ ఫైకస్ అండి. ఇది వచ్చి 13 ఫీట్లు ఉంటుంది. ఇప్పుడు బయట లోడ్ అవుతున్నాయి కదా. ఇవి కూడా లోడ్ అవుతున్నాయి అన్నమాట బయట. మొక్క ఎక్కువగా అందాన్ని పెంచుతుంటారండి ఇది బయట. అవునవును. అవుట్డోర్ ప్లాంట్ లేఅవుట్ కట్టి వెళ్తూ ఉంటాయి. లేఅవుట్లకి ఇట్లకి ఎక్కువ వేస్తుంటారు ఈ ప్లాంట్. మనం బయట అంతా ఎక్కువ చూస్తూ ఉంటాం దీన్ని. అవునవును. మొక్కలు ఏమన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏ మొక్కలు ఒక 500, ఒక 600 మొక్కలు పైన ఉంటాయండి. ఇప్పుడు బయట లోడ్ అవుతున్నాయి కదా. 100 అయిపోయినా కానీ మన దగ్గర ఇంకా స్టాక్ రెడీగా 400 నుంచి 500 అలా స్టాక్ ఉంటాయి అన్నమాట కంపల్సరీ. 100 మొక్కలు ఇంకా 500 మొక్క దాకా ఉందండి. ఇంకా ఫాక్స్టైల్ ఫాక్స్టైల్ ఏంటి, బ్లాక్ ఫైకస్ ఏంటి, మిర్చిమిల్లి గ్రీన్ ఏంటి, ఏదైనా సరే పెద్ద మొక్కలు 30 అన్ని స్టాక్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. ఇదేంటండి? అది వచ్చి పెనానాస్. అది బార్డర్ ప్లాంట్ అన్నమాట. అది బార్డర్ ప్లాంట్ అండి. అవి మనకి మన నర్సరీలో మామూలుగా కనపడిపోతుంటాయండి. హైదరాబాద్లో గట్రా ఎక్కువగా వేస్తుంటారు అట్లా. అవును, బార్డర్ ప్లాంట్ కదా, ఎక్కడన్నా వేస్తారు అవి. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అన్నమాట. ఇది ఇదేంటండి దీని పేరు? దీని పేరు కూడా అగ్లనీయం. ఇది మినీ వెరైటీ అన్నమాట. ఇది మినీ వెరైటీ చిన్నగా వస్తుంది అన్నమాట లీవ్స్. ఇది అది పెద్దగా వస్తుంది. ఇందాక చూపించాను కదా వైట్, అది వేరు, ఇది వేరు. ఏంటండి? ఇది వచ్చి రెడర్ మిక్చర్. ఇది మొన్నే పెట్టామన్నమాట. ఇంకా రెడీ కాలేదు. రెడర్ మిక్చర్ అంటారు అన్నమాట. ఈ అవుట్డోర్ అండి, షో మొక్కలే. మీరు చూసారు కదా ఇందాక చూపించాను కదా. అది బ్లాక్ ఫైకస్లో అది మామూలు ఓల్డ్ వెరైటీ. అది ఇది నువ్వు వెరైటీ అన్నమాట. ఇది ఓల్డ్ వెరైటీ సేమ్ దానిలో ఉంటుంది. ఇది వచ్చి మొక్క. ఇది అవునండి. నీకు పెద్ద మొక్కలు అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. అది ఇది గుబురుగా పెద్దగా లేదు కనపడుతుంటుంది. ఇది మొక్క అవునవును తొందరగా ఫాస్ట్గా పెరుగుతుంది అన్నమాట. ఇది మళ్ళీ ఏం పెడతానండి మొక్క ఇక్కడ? ఇవి ఖాళీ ప్యాకెట్ ఎక్కించేసి ఇవి చిన్న గింజలు ఉంటాయి కదా, ఫాక్స్టైల్ గింజలు. అవి మనకు కలకత్తా నుంచి వస్తాయన్నమాట. అవి తెచ్చి దీంట్లో గుచ్చుతాం అన్నమాట. దీంట్లో గుచ్చుతారండి. అవునవును. ఈ ప్యాకెట్ ఎంత సైజ్ ఎంత? చిన్నది 7/8. ఇది 7/8. దీంట్లో 30 సైజ్ వచ్చే వరకు పెంచుతారండి? లేదు 7/8 నుంచి ఇది మనకు 1 ఫీట్ పెరిగాక అది వచ్చి మళ్ళీ 13లో మారుస్తాం అన్నమాట. 7 నుంచి మళ్ళీ 13కి వెళ్తుంది. 13 వెళ్తుంది. 13 నుంచి 21కి వస్తుంది. 21 నుంచి మళ్ళీ 30లోకి వస్తుంది అన్నమాట. మనకి ఆ సైజ్ వరకు పెంచుతారు. ఈ లోపే ఆటలో వెళ్ళిపోతుంటాయా? ఏ సైజ్కి ఆ సైజ్ ఆర్డర్ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఇప్పుడు 8లో ఉంటే 8లో ఉంటే వెళ్ళిపోతాయి. 13లో ఉంటే 13లో వెళ్ళిపోతాయి. ఇది కూడా వచ్చి ఇండోర్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంట్. ఇది ఇది కూడా ఏంటండి దీని పేరు?
ఇది కూడా అగ్లీ నేమ్ అంటే మనకు 40 రకాలు ఉంటాయి, మొత్తం 40 ఉంటాయి దాంట్లోనే. అది ఒక్కొక్క నేమ్ ఉంటుంది అన్నమాట. ఇది దీని పేరు ఏంటి? దీని పేరు అయితే డైపన్ అంటాం మేము. డైపన్ అండి. ఇవన్నీ ఉన్నాయండి, బెట్లు ఖాళీ ఉన్నాయండి. ఇవి ఆర్డర్ ఉన్నాయి మొక్కలు, 2 రోజులు వేయాలి మొక్కలు. ఇవన్నీ తీసి పక్కన పెట్టామన్నమాట. ఇవన్నీ తీసిన మొక్కలండి, తీసి పక్కన పెట్టామన్నమాట. ఇంకా ఇవన్నీ ఆర్డర్ మొక్కలు అన్నమాట. 80 మొక్కలు కట్టామన్నమాట. ఇవి కట్టేసారండి, కట్టేసామంట. పెనానాస్ వచ్చి పెనానాస్ అండి. ఇవన్నీ ప్యాకింగ్ చేసి మనకి మామూలుగా 4వ తారీఖు పంపాలి లోడ్ మట్టి. 4వ తారీఖు అండి, 3 రోజులు ఉంది. మనకు మామూలుగా వారానికి కనీసం 2 బళ్ళు లోడ్ అవుతూ ఉంటాయి. మన కంపల్సరీ 2 బళ్ళు లోడ్ అవుతాయి. ఎక్కడెక్కడికి వెళ్తాయండి? మనం ఎక్కువ బళ్ళారి ఎక్కువ వేస్తాం. బళ్ళారి, సిరికుప్ప, హైదరాబాద్, ఇటు వైజాగ్ కూడా వెళ్తూ ఉంటాయి మనకి. వైజాగ్ కూడా, హైదరాబాద్ కూడా మన ఓల్డ్ నర్సరీకి వెళ్తుంటాయి కదా, మీరు వేస్తారు కదా? వెళ్తాయి. మన ఓల్డ్ నర్సరీలో అందరికీ వేస్తాం కదా. ఏంటండి ఇవ్వండి. ఇప్పుడు అది రసిని మహాత్మా అక్కడ పెద్దాకు చూపించాను కదా, ఇది చిన్నాక మట్టి. ఇది ఇప్పుడు మీకు ఫాక్స్ స్టైల్ 30 అన్నావు కదా, ఇప్పుడు ఇది అయితే 13 సైజు మట్టి. ఇది ఫాక్స్ స్టైల్ 30, ఇప్పుడు బండి ఎక్కి 30. ఈ 13 అండి, ఇది 13 మాట. ఇది వచ్చి మనకి 3 ఫీట్ల నుంచి 4 ఫీట్లు ఉంటుంది అన్నమాట. మొక్క వచ్చి 3 ఫీట్ల నుంచి 4 ఫీట్లు ఉంటుంది. 4 ఫీట్లు ఉంటుంది. 30కి అయినప్పటికి ఎంత అవుతుందండి ఇది సైజ్ అయితే మనకి 20 ఫీట్ అవుతుంది. 20 అడుగులు అవుతుందండి. 20 అడుగులు కంపల్సరీ అవుతుంది. ఇంకా పక్కనే ఉన్నాయి కదా, ఇది అయితే మనకి ఇదిగోండి, ఇది పెద్దది. ఇది పెద్దది. ఇప్పుడు రెడీగా అయితే మనకి 15 నుంచి 16 ఫీట్లు వస్తుంది. ఇది ఇంకా 8 పెరగాలి, మరి 20 ఫీట్ పెరగాలి కంపల్సరీ. ఇది 16 ఫీట్లు వస్తుందండి. ఇప్పుడు 16 వస్తుంది. 20 అయినప్పుడు మంచి సైజ్ ఇంకా 20 అయినాక ఇప్పుడు 20 అన్నీ లోడ్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు మొక్కలు. అవునండి, వెళ్ళిపోయిన 20 అయినప్పుడు. ఇది మళ్ళీ ఇంకో చెక్క అండి. ఇది ఇంకో చెక్క. ఇది వెనకాల ఉంటుంది. ఇది ఒకటి మళ్ళీ, ఇది ఒకటి. ఫాక్స్టైల్ మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి. మనదంతా ఫాక్స్టైల్ ఎక్కువ ఉంటుంది. ఫాక్స్టైల్ ఉంటుంది, మిర్చిమిల్ గ్రీన్ ఉంటుంది, రాయల్ ఫామ్ కూడా ఉంటాయి మన దగ్గర. ఏంటయ్యి? ఇది రైసనియా మహాత్మా. ఇది మహాత్మా అండి. అవును, పెద్దాక వస్తుందండి. ఇది పెద్దాక వస్తుంది. ఇది కలర్ ఏమో డార్క్ వస్తుంది పైన. మళ్ళీ పెట్టేది ఇందులో ఏం పెడదామండి? ఖాళీ ప్యాకెట్లు, కుండీలు, అవి పాట్స్. అవి ఈ కుండీలు, ప్యాకెట్లు, ఖాళీ ప్యాకెట్లో లిప్టిక్లు అవన్నీ తయారు చేస్తాం. నేను అమ్మాయికి ఇలా పెట్టి ఉంచేస్తారండి. ముందు రెడీగా పెట్టేసుకుని ఉంచుకుంటాం అన్నమాట. అవి ఎక్కువ ఇంకా ఈ అవుట్డోర్ ఇవే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కానీ ఫ్లవర్స్ మన దగ్గర ఉండవు. ఏదైనా ఆర్డర్ ఉందనుకో బయట నుంచి తీసుకొచ్చి చేస్తాం అన్నమాట. ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అన్న ఆర్డర్లు ఉంటే బయట నుంచి చేస్తాం. మన ఇవన్నీ లేవుడ్ ఎక్కువ కదా, మొత్తం లేవుడ్. ఇవన్నీ కూడా షో మొక్కలు ఎక్కువ ఉన్నాయి. షో మొక్కలు ఎక్కువ ఉంటాయి. లోడ్ అవింది కదా బయట మిర్చిమిల్ గ్రీన్, ఇవి వచ్చి 30. అలాగే ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్డర్ మొక్కలు. ఇవి పెద్దవి ఉంటాయి ఆర్డర్. ఏంటండి ఏం మొక్కలండి? ఇవి చిన్నవి. ఇవి ఏంటి చిన్నవి? క్యాంటీఫామ్ అంటమాట దీన్ని. క్యాంటీఫామ్ అండి. క్యాంటీఫామ్ చిన్నవి మాట. మొన్న 13 పెట్టమాట చిన్న. ఆర్కే ఫామ్ ఉంటుంది కదా, దాంట్లో ఇది వేరే వెరైటీ మాట. ఇది క్యాంటీఫామ్ అంటారు దీన్ని. ఆర్కే ఫామ్లో వేరే వెరైటీ అండి. ఇది ఏంటండి మధ్యలో? అది పిలిషియం. అది దాని పేరు పిలిషియం అండి. పిలిషియం ఇది. అవునవును, చెట్టు పెద్దది అవుతుంది అన్నమాట. ఇది చెట్టు పెద్ద అవుతుంది. ఇంకా పెద్దది అవుతుంది. ప్యాకెట్లు 20 అండి. 21. ఇది ఇంకెన్ని రోజులు పడుతుందండి తయారవుతాకి? ఆల్రెడీ తయారైపోయింది, అయిపోతుంది స్టాక్. ఇది 1000 మొక్కలు పెట్టాం. ఇంక మనకి దగ్గర వచ్చి 150 మొక్కలు ఉంటాయి అంతే. ఇది 1000 మొక్కలుగా 150 మొక్కలు ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ మొన్న ఆర్డర్ ఉంటే వేసేసామాట. ఇవిగా మార్కింగ్ ఉన్న వేసినాయి. వెళ్ళిపోయినాయండి. వెళ్ళిపోయినాయి. అలా ఇల్లు కొద్దీ మళ్ళీ ఎక్కిస్తూ ఉంటారు. అవునా, ఇవి అయిపోయినాయి. ఇంకో ఇవి చెక్కల్లాగా ఉంటాయి అన్నమాట. ఇవి అయిపోయిన వెంటనే ఇవి వెరైటీ అయిపోతే వేరే వెరైటీ పెడుతూ ఉంటాం అన్నమాట. ఫాక్స్టైల్ మాత్రం చాలా ఉంది మొక్క. మన దగ్గర ఎక్కువ ఫాక్స్టైలే ఉంటుంది మొత్తం అంతా. ఇది వచ్చి ఫాక్స్టైల్ మనం 30 చూసావు కదా, మళ్ళీ తర్వాత 13 చూపించాం. ఇది వచ్చి 15-16 మాట. ఇది వచ్చి మనకి 8 ఫీట్ ఉంటుంది అన్నమాట మొక్క. ఇంకా అన్ని రకాల సైజులు ఉంది ఫాక్స్టైల్ అయితే. మన దగ్గర అన్నీ రెడీగా ఉంటాయి. ఇది అయితే 8 ఫీట్లు ఉంటుంది అన్నమాట. 5 ఫీట్లు అండి. ఇది 8 ఫీట్లు వస్తుంది. ఇది అయితే 8 మనకి. ఇది వచ్చి 1.5 సంవత్సరాల మొక్క మాట. ఇది 1.5 సంవత్సరాల మొక్క అండి. ఇది 1.5 సంవత్సరాల దీని వయసు. 1.5 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉందా? మీరు ప్యాకెట్ మార్చారా? ప్యాకెట్ చిన్న ప్యాకెట్ తీసి దీంట్లో మార్చమాట. చిన్న ప్యాకెట్ మీరు వేసిందేనా బయట నుంచి తెచ్చిందేనా? అది మా తయారు ఉంటుంది, చూపిస్తాను రా ఒకసారి. ఇది ఫాక్స్టైల్. మధ్యలో ఏంటండి అది? అది మధ్యలో వచ్చి గ్రాండీస్ అంటుంది దాన్ని. దాని పేరు ఇండోర్ ప్లాంట్ మాట. అది
ఏంటి అది కొబ్బరి మొక్కలు ఉందా? కొబ్బరి టైప్ ఉంటుంది అది. ఈ ఎంటీ కుండీలు రెడీగా ఉన్నాయి. అవన్నీ రెడీగా ఉంటాయి మరి ప్యాకెట్లు. అవన్నీ ఏం చేస్తామంటే ఇక్కడ ఫాక్స్టైల్ ఫామ్ ఇది వచ్చి మనం కాయలు కొనుక్కొస్తాం అన్నమాట బయట నుంచి. ఏంటి ఫాక్స్టైల్ ఫామ్? ఇవి కాయలు కొనుక్కొచ్చివి ఇలాగ మడి కింద కడతాం అన్నమాట. ఇది మడి కింద కడతారు దీన్ని ఇలాగ కాయలు. ఫాక్స్టైల్ కాయలు. ఫాక్స్టైల్ కాయలు అంటే ఇది మనం ఒక 5,000 కాయ కొన్నామంటే దాంట్లో 1000 మొక్కలు వస్తాయి అన్నమాట. ఇవి అవి వచ్చినాయి అక్కడ ఖాళీ ప్యాకెట్లు పెట్టున్నాయి కదా, ఇదిగో మొక్క వస్తుంది ఇది అంతే. అలాగే మొక్క వస్తుంది ఇది. ఇప్పుడు చూసి ఎన్ని కాయలు పెట్టామో అవన్నీ పోయి ఇంకా మనకి ఒక 1000 వస్తాయి అంతే. 5,000 వేస్తాయి. 5,000 వేస్తాను. ఇవి 1000 కాయలు తెప్పించి పెట్టామన్నమాట. ఇది దీంట్లో ఒక 200 కూడా రావన్నమాట. ఇవి 1000కి అంతే 100 వస్తాయి అంతే. 100 వస్తాయండి. అయ్యి బాబోయ్. మొన్న మనం 12,000 కాయ తెప్పిస్తే మనకు వచ్చి రెడీగా ఎన్ని వచ్చినాయి అంటే మనకు 2,300 వచ్చినాయి. ఇవి 12,000కి 2,300 వచ్చినాయి. 13 పెట్టామన్నమాట. ఇది ఫాక్స్టైల్. అది మహాత్మాలు అండి. అయ్యి అది చిన్న మహాత్మాది. అదంతా ఆర్కే ఫామ్ అండి. ఆర్కే ఫామ్ అది పెద్ద ప్యాకెట్ 25 మన 25 ఆర్కే ఫామ్ అండి. ఇవి కూడా ఆర్డర్ మొక్కలు అన్నమాట. ఇప్పుడు 4వ తారీఖున వెళ్తాయి అన్నమాట. ఇవి ఈ 4వ తారీఖున వెళ్ళిపోతాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటాం అన్నమాట. ఆర్డర్ ఉన్నాయి వెళ్ళని. ఇవి వచ్చా ఈ చిన్న ప్యాకెట్. ఇది రెడీ మిర్చి అక్కడ చూసావు కదా. 13 మార్చిన తర్వాత 18లో పెడతాం అన్నమాట. ఈ 13 మళ్ళీ 18లోకి మారుతారు. 18లోకి మారుతాం అన్నమాట. ఎంత మహాత్మలే. ఇవి వచ్చి ఆర్కే ఫామ్. ఇది అందరికీ తెలిసినవి ఇవి. ఇది కూడా ఎక్కువగా వేస్తుంటారు షోకి. నీకు కూడా తెలుసు కదా ఇవి. నాకు మొక్కల గురించి చాలా తక్కువ తెలుసండి బాబు. ఇవి 25 అన్నమాట. ఇవన్నీ మన దగ్గర అన్ని పెద్ద సైజు ఉంటాయి, చిన్నవి ఉండవు మన దగ్గర. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చిన్న చిన్న ఆర్డర్లు వస్తాయి వేస్తారా? వేస్తాం. ఎందుకేం చిన్న ఆర్డర్లు అయితే 1-2 మొక్కలు అయితే డెలివరీ చేయలేం, కానీ మిగతా ఎక్కువ ఆర్డర్ అయితే డెలివరీ చేస్తాం. మనం హైదరాబాద్లో నర్సరీ ఉంది కదా. ఈ మొక్కలు ఒక 2,000 రూపాయలు బేరం వస్తే వేయచ్చు అంతేనా? వేయచ్చు. అంటే మనకి ఈ దగ్గరలో అయితే పంపించగలం, లాంగ్ అయితే పంపించలేం. మన హైదరాబాద్లో మన నర్సరీ ఉంది కదా, అక్కడికి వస్తే మనం పంపించేస్తాం. మొక్కలు నర్సరీ కాడికి వచ్చేస్తాయి. నర్సరీ కాడికి వెళ్ళిపోతాయి హైదరాబాద్లో. అంటే మళ్ళీ ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా చేస్తారా? అలాగే చేద్దామని ప్లానింగ్ ఉంది. డెలివరీలు ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా. అవును, బయటికి డెలివరీలు అలా చేద్దామని ప్లానింగ్. అంటే ఇప్పుడు 4 మొక్కలు 5 మొక్కలు ఆర్డర్ చేసినా కానీ డెలివరీ చేస్తున్నారు కదా ఇప్పుడు. అవునవును. అలా ఏమైనా చేసి ప్లాన్లు ఏమైనా ఉన్నాయండి మీకు? ఉన్నాయి, ప్లానింగ్ ఉంది. అదే చేద్దాం అనుకుంటున్నాం. అది కొంచెం టైం పడుతుంది. ఎన్ని నెలలు పడుతుందండి? ఒక 2 నెలల తర్వాత ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నాం. అదే ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే ఇక్కడ ఏం పెట్టారు? ఇదే క్యాంటీ ఫామ్ ఇందాక చూపించాను కదా. ఇక్కడ వేరే ఉంటుంది అన్నమాట. మన దగ్గర ఏది ఉన్నా కానీ ఇవి వచ్చి 2,500 మొక్కలు అన్నమాట. అక్కడ ఇందాక నేను చూపించాను కదా, అవి ఒక 2,500. మొత్తం 10,000 తెప్పించామన్నమాట. కలకత్తా నుంచి తెప్పించాము ఇవి. కలకత్తా నుంచి వస్తుంది. అక్కడ మనకి 35 రూపాయలు పడింది. చిన్న ప్యాకెట్ వస్తుంది, అది 35 రూపాయలు. అంటే కూడా 12,000 మొక్కలు లోడ్ వచ్చేస్తాయండి. మనం 20,000 మొక్క వస్తుంది బండికి వచ్చేది. బండికండి అది మేము 4 కలిపి తెప్పించుకుని సగం సగం తీసుకుంటాం అన్నమాట. 1000 అలా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది కాకుండా మళ్ళీ ఇంకా వేరే చోట ఉంది కదండి. అక్కడ అక్కడ వచ్చి కొబ్బరి ఉంటుంది మందంతా. కొబ్బరి అండి? కొబ్బరి. మన కొబ్బరి కూడా మామూలు నార్మల్ వెరైటీ కాదు, ఇది క్రాసింగ్ మొక్కలు అన్నమాట. కాయలు చాలా బాగా కాస్తాయి ఇవి. క్రాసింగ్ మొక్కలు అండి? అంతా మన సొంత ఎత్తున అన్నమాట. ఇది మన కాయలు తీసుకుని క్రాసింగ్ చేస్తాం అన్నమాట. ఇవి నీకు కొబ్బరి మొక్కలు కూడా చూపిస్తాను. ఇప్పుడు రెడ్ మిర్చి ఉంది కదా, ఇవి వచ్చి పెద్ద మొక్కలు అన్నమాట. ఇవి అవునండి, ఇందా 13 సైజులు చూసాం కదా. ఇవి పెద్ద మొక్కలు. ఇవి 21 అయిపోయిన స్టాక్ అంతా. ఇవి అయిపోయినాయి. మన దగ్గర ఒక 200 మొక్కలు ఉంటాయి అంతే. ఇవి వచ్చి 200 మొక్కలు ఉంటాయి. 200 మొక్కలు ఉంటాయి. ఇదంతా ఏంటంటే కొబ్బరి. ఇది అది కొబ్బరి కాదు, పావు చెక్క. మన పావు చెక్క ఉంటుంది కదా, అవి పాకు మొక్కలు అంటారు అన్నమాట. పాకు మొక్కలు అండి. ఇవి కూడా ఆర్డర్ ఉన్నాయి. 40 మొక్కలు తీసి పక్కన పెట్టామన్నమాట. 4వ తారీఖు నీవు కూడా వెళ్తాయన్నమాట. ఒక 40 మొక్కలు అవి. ఇవి ఒక 40 మొక్కలు వెళ్తాయన్నమాట. ఎన్ని అయ్యి? ఇవి కూడా 40, అవి 40, ఇవి 40. స్నేక్ ప్లాంట్ అండి ఇది? స్నేక్ ప్లాంట్. మొన్నే తయారు పెట్టామన్నమాట. స్నేక్ ప్లాంట్ ఇది తయారండి. ఇది తయారది. ఇదండి ఇది వచ్చి మిర్చిమిల్ గోల్డ్ అన్నమాట. ఇది మిర్చిమిల్ గోల్డ్ అండి. నర్సరీలోకి అయితే వచ్చాం. ఈ నర్సరీ ఎవరిదండి ఇది? ఇది మన మామయ్య అవుతారు కదా, అయింది. ఈయన దగ్గర మన మామయ్య దగ్గర అయితే ఫ్రూట్స్ రకాలు ఉంటాయి. ఫ్రూట్స్ రకాలు ఉంటాయండి. ఇది అయితే క్రికెట్ బాల్ సపోర్ట్ అన్నమాట. క్రికెట్ బాల్ దీని పేరు. క్రికెట్ బాల్ అండి. రౌండ్గా ఉంటుంది అన్నమాట. బాగా రౌండ్గా వచ్చిందండి. బాగా రౌండ్ ఉంటుంది.
ఇవన్నీ గ్రాఫ్టింగ్ మొక్కలు ఉంటాయి. గ్రాఫ్టింగ్ అండి. దీంట్లో చిన్న మొక్కలు కూడా ఉంటాయి. ఇదంతా ఒకటేనండి సపోర్టా? కాదు, అది క్రికెట్ బాల్. ఇదైతే మామూలు పాల సపోర్ట్. ఇది పాల సపోర్ట్. పాల సపోర్ట్. ఇది పాల సపోర్ట్ అయితే అందరికీ తెలిసిన రకమే. క్రికెట్ బాల్ అయితే న్యూ వెరైటీ. అది దాంట్లో చిన్న మొక్కలు కూడా వచ్చినాయి అన్నమాట. ఇవి చిన్న అండి. ఇవి చిన్న మొక్కలు అన్నమాట, క్రికెట్ బాల్. ఇవన్నీ గ్రాఫ్టింగ్ మొక్కలు అన్నమాట. ఇవి ఆల్రెడీ చిన్న మొక్కలకి కాయలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి అప్పుడే కాపు ఉంది దానికి. ఆల్రెడీ ఉంటే 10 మొక్క ఉంటుంది కాపు. వచ్చేయండి అప్పుడే. చిన్న మొక్క. ఇది అయితే 1 year మొక్క. ఇది 1 year మొక్క వచ్చినాయండి. ఏంటండి చెమ్మండి? ఉసిరి. ఇది ఉసిరి. కొబ్బరి అండి ఇది? అది కొబ్బరి. అది క్రాసింగ్ మొక్కలు. అవి క్రాసింగ్ మొక్కలు అండి. మన దగ్గర ఉన్నాయి కదా, అదే వెరైటీ. ఇది ఇదంతా సపోర్టే? అంతా సపోర్ట్ ఉంటుంది. ఫ్రూట్స్ రకాలు ఎక్కువ ఉంటాయి. అటు సైడ్ అయితే నిమ్మ కూడా ఉంది. ఇదైతే మామూలు తాయివాన్ మామిడి. ఇది తాయివాన్ వెరైటీ మాట. ఇది తాయివాన్ వెరైటీ మామిడి. ఇది పెద్ద ప్యాకెట్లు 25. అవి చిన్న ప్యాకెట్లు అన్నమాట. అవి చిన్న ప్యాకెట్లు అండి. దాంట్లో వేరే వేరే రకాలు ఉంటాయి అన్నీ. మొత్తం ఇదంతా మ్యాంగో అవన్నీ. ఏం గ్రాఫ్టింగ్ తెచ్చినండి? అవి కర్రలు, అవి స్టిక్లు, వాటికి సపోర్ట్. కానీ అవి కొబ్బరి మీకు పెద్ద మొక్కలు కావాలన్నా పెద్ద మొక్కలు ఉంటాయి అన్నమాట మన దగ్గర. మీకు 1 yearలో కాయలు కాయేస్తాయి అన్నమాట. ఇవి 1 yearలో వచ్చేస్తాయండి కాయలు వచ్చేస్తాయి. ఇవి పెద్ద ప్యాకెట్లు అన్నమాట. 30 అవి 30 ఇవి 1 yearలో కాయలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి 30 అండి. 30. ఏంటండి ఇది? నిమ్మ కదా మొత్తం అంతా? నిమ్మ. ఇది మార్కెట్ నిమ్మ, తోటలకు వేయడానికి మాట. ఇవి కొత్త మొక్కలు తెచ్చాము, మొన్న పెట్టాము. ఇది ఇవి కూడా హైబ్రిడ్. గ్రాఫ్టింగ్ నార్మల్ అండి. హైబ్రిడ్ అండి. హైబ్రిడ్. ఇది కూడా ఇంకో కాయలు వస్తున్నాయి. ఇవి వచ్చేస్తున్నాయి కాయలు. చిన్న మొక్కలకు వచ్చేస్తాయి కాయలు. ఇదంతా నిమ్మ అండి. నిమ్మ. అవి ఎంత? ఇది కూడా నిమ్మ అండి. ఇది కూడా నిమ్మ. ఇదేంటండి ఇది? ఇది వచ్చి స్వీట్ నారెంజ్. ఇది స్వీట్ నారెంజ్ అండి. ఇది ఆరెంజ్. ఇది ఇంకా కాయలు రాలేదు. కాయలు వస్తాయి, కాకపోతే వాటరింగ్ ఎక్కువ చేసిన వాళ్ళు కాయలు రాలిపోయినట్టు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా మొక్కలు రెడీగా లేవు కదా ఇంకా. ఇదంతా ఏంటండి? పేపర్ ఫ్లవరా? ఇదంతా పేపర్ ఫ్లవర్. పింక్ ఉంది, ఎల్లో ఉంది, వైట్ ఉంది, పర్పుల్ ఉంది. ఇదంతా 15 కలర్లు అండి. మల్టీ కలర్. ఇది ఒక చెట్టుకి 2 కలర్లు. ఆకు కూడా డిఫరెంట్గా ఉంది. ఇది ఇరిగేషన్. ఇది ఇదంతా కూడా పేపర్ ఫ్లవరే. కేరళ వైట్ అండి. ఇది బాగున్నాయి ఈ మొక్కలు. ఇదేంటండి? ఇది మునగ. హైబ్రిడ్ వెరైటీ. దీని రకం ఏంటండి? ఇది ఇంకా మొక్కలు అయితే మాత్రం చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయి మామ. అసలు మామూలుగా వీడియోకి 20 నుంచి 30 రకాల మొక్కలు చూపించినా కానీ మనకి ఒక సంవత్సరం పాటు అయితే మాత్రం వీడియోస్ అయితే చేయొచ్చు అన్నమాట. చూపించిన మొక్క చూపించకుండా ఒక సంవత్సరం అయితే వీడియో చేయొచ్చు. అన్ని రకాల మొక్కలు అయితే ఉంటాయి. మీకు ఒకే వీడియోలో అన్ని మొక్కలు కవర్ చేయడం అయితే కుదరదు, ఎందుకంటే ప్రతి దాని గురించి చెప్పాలి కదా. అందుకని చెప్పి ఇవాళ అయితే కొన్ని రకాల మొక్కల గురించి అయితే చెప్పాను కదా. తర్వాత మీకు ఏ రకాల మొక్కలు కావాలో కామెంట్ చేయండి మామ. అవన్నీ కూడా నేనైతే చూపిస్తాను. ఈరోజు అయితే నేను చాలా వరకు అయితే చూపించాను మీకు. అంటే ఆర్డర్లను బట్టి ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఎలా అంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఫ్లవర్స్ వేసేవాళ్ళు కొంచెం కమర్షియల్ మొక్కలు అయితే వేయరు, అయ్యే షో మొక్కలు అయితే వేయరు. ఈ పేపర్ ఫ్లవర్ ఉంది కదా, ఇదంతా కూడా ఒక్కరే వేస్తారన్నమాట. అలాగా ఇప్పుడు అందరూ అన్ని రకాల మొక్కలు వేయరు. ఒకరి దగ్గర కొన్ని ఉంటాయి, ఒకరి దగ్గర కొన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆర్డర్లను బట్టి వాళ్ళ నర్సరీలో మొక్కలు కాకుండా బయట నర్సరీలో మొక్కలు అయితే కొనుక్కొని వచ్చి అవి అయితే మాత్రం లోడ్లు అయితే వేస్తూ ఉంటారన్నమాట. మనదైతే మాత్రం అదే మా బావదైతే మాత్రం కొంచెం పెద్ద వ్యాపారమే మామ. అంటే
లోడ్లు అన్నీ కూడా పెద్ద లోడ్లే, లారీలు అయితే వెళ్తూ ఉంటాయన్నమాట. వారానికి కనీసం ఒక 2 బళ్ళు అయితే వేస్తూనే ఉంటాడు. ఇది మామ ఈరోజు వీడియో అయితే. అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ రకం మొక్కలు అయితే ఇష్టపడుతున్నారో చూడడానికి, అసలు ఏ రకం మొక్కలు అయితే మీరు కొనాలనుకుంటున్నారో ఆ మొక్కల రకాలైతే మాత్రం కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నేనైతే మాత్రం వాటి డీటెయిల్స్ అసలు అవి ఏంటి అనేది అయితే నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అప్పటి వరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. ఉంటా మరి, బాయ్. ఇది వ్యాపారం.